బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూరకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కిరణ్మయ్య గారు, ఐటమ్స్ అన్ని వచ్చేసాయి. దీనికి కూడా పెద్ద ఐటమ్స్ ఏం లేవు. ఏముండవు, కొంచెమే ఉంటాయండి. ఓకే, కానీ టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ పాలు మామూలుగా ఈ సొరకాయ దాంతో బీరకాయలో కూడా పోస్తారు. అవును, చాలా బాగుంటుంది. ఓకే ఫైన్, అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు గింజలు, పోపు దినుసులు. ఓకే, కొంచెం గంట తీసుకోండి. ఇదిగోండి. దీంట్లోనే మనం కొంచెం ఎండుమిరపకాయ వేసుకోవాలండి. ఓకే, తుంచేసుకోవాలి. వేగిన తర్వాత మనం ఈ పచ్చిమిరపకాయలే వేసుకుంటాం. దీనికి కారం వేయరు ఈ కర్రీకి. సో కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి అంతే. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఇంకా మంచిది. అవునండి, కారం అసలు యూజ్ చేయకూడదు కూడా. కలర్ కూడా చేంజ్ అయిపోద్ది కర్రీ, బాగుండదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే, మగ్గాలండి బాగా. ఓకే, సిమ్లో పెట్టుకుందామండి. లేదు, హైలోనే పెట్టే. హైలోనే పెట్టే. అయితే కిరణ్మయ్య గారు, మీ ఇద్దరి పిల్లల్లో ఎవరు బాగా యాక్టివ్? చిన్న బాబు అండి. ఎప్పుడు ఇంట్లో చిన్నోళ్ళే ఉంటారు కదా? అవునండి, మా చిన్న బాబే. వాడే హైపర్ ఎక్కువ, యాక్టివ్గా ఉంటాడు, హైపర్ అన్ని. మా పెద్దవాళ్ళంతా మంచోళ్ళం అండి, పెద్ద పిల్లలం. అవునా? పెద్దవాళ్ళు ఏం చేయరనా, మాట్లాడరనా? అలా అంటే మేము కొంచెం సైలెంట్ గా ఉంటాం. ఇంట్లో తెలియకుండా చేస్తారు, తెలిసి చిన్నవాళ్ళు దొరికిపోతారు, పెద్దవాళ్ళు ఏమో దొరకరు. లేదండి, మంచోళ్ళం. లేదండి, అమ్మో అంతేం కాదండి. చిన్నోళ్ళే కంట్రోల్ ఇంట్లో. అట్లా అంటారా? లేదండి, కాకపోతే అయినా కానీ అర్థం చేసుకుంటా. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, మా పెద్ద అబ్బాయి సైలెంట్, చిన్న బాబు మాత్రం బాగా వైలెంట్ అన్ని. ఇంకా అమ్మో అన్ని చూపిస్తాడు మాకు. అవునా? అనుష గారు, మనం పసుపు వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి మనం బీరకాయలు వేసేసుకుందాం. ఓకే, ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గనిద్దామండి కొంచెం. ఓకే, ఒక 5 minutes అలాగా మగ్గితే తర్వాత మనం పాలు పోసుకోవాలి. ఓకే, లిడ్ పెట్టేసేయండి. సో ఉప్పు వేసేసి లిడ్ పెట్టి మూత పెట్టేయండి. సిమ్లో పెట్టుకుందాం కొంచెం. ఇప్పుడు పెట్టేయండి, లిడ్ పెట్టేయండి. కిరణ్మయ్య గారు, ఇది ఎంతసేపు మగ్గాలండి? ఇప్పుడు ఒక 5 minutes మగ్గాలండి. దాని తర్వాత మనం పాలు పోసేసుకొని ఒక 5 minutes నుంచి దించుకోవడమే. ఓకే, కొత్తిమీర వేసేసుకోండి. ఓకే, కిరణ్మయ్య గారు, మగ్గిపోయి ఉంటుందా అండి? మగ్గిపోయిందండి, ఒకసారి చూద్దాం మనం. మగ్గిపోయిందండి. ఇందులో మనం కొంచెం ఎల్లిపాయలు దంచి వేసుకోవాలండి. అదే ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి, కచ్చా పచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలి, కూరలో వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని కూరలో వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిశనగపప్పుని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నామండి. ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని ఉడికిన తర్వాత ఆల్రెడీ బీరకాయలు ఉడికిపోయాయి. కొద్దిసేపు ఒక 2 minutes అట్లా. ఓకే, పాలు ఎప్పుడు వేయాలండి? ఒక 2 minutesలో పోసేద్దామండి. ఓకే, ఒక 2 నిమిషాలు. పచ్చివాసన, ఎల్లిపాయ అనేది పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయిన తర్వాత మనం ఒక 2 minutes ఉంచి తీసేసి పాలు పోసేసుకుందాం. ఓకే, సో అయితే ఇందాక మీ చిన్నబాబు బాగా యాక్టివ్ అని అన్నారు కదా? అవునండి. ఏంటండి చిన్నప్పుడు చేసే అల్లరి పనులు ఎలా ఉండేవి మీ చిన్నబాబు?
ఆడు చేసే అల్లరి పనులు ఇప్పుడు చెప్పుకుంటే నవ్వు వస్తలేదు. ఇంకేం చెప్తాను, అంత అల్లరా? చాలా చాలా Okay. చాలా అల్లరి చేస్తాడు. కాదు, మామూలుగా చిన్నప్పుడు అల్లరి చేసే వాళ్ళు పెద్దగా అయ్యాక కామ్ అయిపోతారు అంటారు కదా, అలా ఇప్పుడు కామ్ అయిపోయాడు? లేదండి, అసలు కామ్ అనే దానికి వాడికి ఏం ఎండింగ్ Dictionary-లో లేదా? లేదు, అసలు డిక్షనరీలో పెట్టుకోలేదు ఇంకా వాడు. ఓకే. అల్లరి ఇంకా ఇప్పుడు అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. చాలా ఎక్కువైంది. మరి లండన్ వెళ్తే మిస్ అయిపోతారుగా మీరు? అవుతానండి, తప్పదు, ఇంకా వెళ్ళాలి. వాడి కెరియర్ కోసం వాడు వెళ్ళాలిగా, వాడి కెరియర్ చూసుకోవాలి కదా వాడు కూడా. ఓకే. వెళ్ళాలి. పెద్ద బాబు అయితే ఇప్పుడు లెక్చరర్ పోస్ట్ చేస్తున్నాడు, చేస్తూ ఎంటెక్ చేస్తున్నాడు. ఓ, జాబ్ చేస్తూ MTech చేస్తున్నాడు. ఓకే. ఇక్కడ యూనివర్సిటీలో చేస్తున్నాడు, పారుల్ యూనివర్సిటీలో. ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తాడండి ఆయన? సైబర్ సెక్యూరిటీ అండి చేసేది, బీటెక్లో అదే చదివాడు, అదే చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే. కిరణ్మయ్య గారు, అయితే ఒకసారి చూద్దామా అండి? చూద్దామండి, ఆల్రెడీ మగ్గింది. ఇప్పుడు మనం పాలు పోసుకోవాలండి. పాలు పోస్తున్నానండి. కలుపుకొని మనం పాలు కొంచెం ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చండి ఇందులో, కానీ వాళ్ళు తినేదాన్ని బట్టి ఎవరైనా కానీ. ఓకే. దగ్గరగా ఉండాలంటే కొన్ని పాలు పోసుకోవాలి, కొంచెం లిక్విడ్గా గ్రేవీ లాగా లిక్విడ్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ పాలు పోసుకోవాలి. ఓకే. మనం ఒక 5 minutes ఇలా పెట్టేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. ఓకే. సో పాలు పోసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి? మగ్గించాలి. ఓకే అండి. ఆ పాలు ఏంటంటే ఉడికిపోతుంది, ఆ పాలు బీరకాయ ముక్కలకి పడుతుంది అనమాట. ఓకే. తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. ఫైన్ అండి. సరే, అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. కిరణ్మయ్య గారు, 5 నిమిషాలు అయిపోయింది కదండి, చూద్దామా? చూద్దామండి. ఉడికిపోయింది అనుష. ఓకే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసుకుందామండి. ఓకే, అంతేనా అండి? లేదండి, కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. ఓకే. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూరకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బీరకాయ, ఉప్పు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, పాలు. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని తర్వాత అందులో దంచిన వెల్లుల్లి, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, పాలు పోసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర రెడీ.